అమ్మా డాక్టర్ గారు, వీళ్ళు సిటీలోనే టాప్ కార్డియాలజిస్టులు. అంకుల్కి సర్జరీ చేయాలని గౌతమ్ వీళ్ళని పంపించాడు. గౌతమ్ వాళ్ళ అమ్మగారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలాగైనా నా భర్తని కాపాడండి. ఆయనలా చూస్తుంటే భయంగా ఉంది. నా కొడుకు ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి నాయనా. దయచేసి వాడిని కాపాడండి. భలేవారండి, ఇది మా బాధ్యత. గౌతమ్ మా హాస్పిటల్లో ఎంతో మంది హార్ట్ పేషెంట్ ని కాపాడాడు. తన వల్ల మాకు మా హాస్పిటల్ కి మంచి పేరు వచ్చింది. అవునండి, గౌతమ్ ఆగిపోవాల్సిన ఎన్నో గుండెలకి ఊపిరి పోసి బ్రతికిచ్చాడు. ఇప్పుడు తన తండ్రి కష్టంలో ఉంటే మేం కాపాడలేమా? మిమ్మల్ని మా తమ్ముడు ఫోన్ చేసి రమ్మన్నాడా డాక్టర్? మా బామ్మర్ది చెప్పబట్టే మీరు వచ్చారా? అవును బావా, గౌతమ్ వీళ్ళని ఎమర్జెన్సీ మీద ఇక్కడికి రప్పించారు. రండి డాక్టర్. హలో బేబీ, అహల్యం చంపేశావా? ఎలా చంపావు? కత్తితో పొడిచావా? గన్తో కాల్చావా? లేకపోతే లోయలోకి తోస్తావా? చెప్పు బేబీ. దాని డెడ్ బాడీ ఎక్కడుంది? మార్చురీలోనా, సమాధిలోనా? సారీ మామ్, నేను ఫెయిల్ అయ్యాను, ఓడిపోయాను. అసలు ఏమైంది? అహల్య మిస్ అయిందా? అదెలా తప్పించుకుంది? నన్ను గెలిపించాలని నువ్వు ట్రై చేసావు, నేను చేశాను, కానీ ఇద్దరం గెలవలేకపోయాం. తెలుసు. నువ్వు నాకంటే స్మార్ట్ కదా, దాన్ని ఎలా వదిలేసావు? దానికి చావు లేదు మామ్. అది గౌతమ్ ప్రేమ అనే అమృతం తాగింది. ఒకవేళ నువ్వో నేను దాన్ని చంపినా గౌతమ్ తన ప్రేమతో దాన్ని బ్రతికించేవాడు. శవాన్ని కూడా శ్వాస పీల్చుకునేలా చేసేవాడు. అదంటే వాడికి అంత పిచ్చి మామ్. ఏమంటున్నావు బేబీ? ఎన్నాళ్ళు మీరిదంతా చెప్తుంటే నేను అర్థం చేసుకోలేకపోయాను. ఎప్పటికైనా గౌతమ్ నన్ను మళ్ళీ ప్రేమిస్తాడని, మా పెళ్లి జరుగుతుందని పిచ్చి దానిలో నమ్మి ఆశతో, ఓపికతో, సహనంతో ఎదురు చూశాను. కానీ మామ్, గౌతమ్ మనసులో నేను లేను. వాడు శాశ్వతంగా నన్ను అరెస్ట్ చేశాడు. ఎప్పటికీ నాకు దక్కడని అర్థమైంది. వాడి మనసంతా అహల్య మాత్రమే ఉంది, నేను లేను. అదితి, ఆర్ యు ఓకే? ఏడోకమ్మా, ఏడోకు. లేదు మామ్, నేను ఏడవట్లేదు. నువ్వు ఏడుస్తున్నావు అని తెలుసు. ప్లీజ్ అమ్మా, ఏడోకు. నువ్వు నాకు దూరంగా ఉన్నావు. దయచేసి ఎలాంటి ఆగడాలు, తప్పు నిర్ణయాలు తీసుకోకు. నీకేమైనా అయితే నేనేమైపోవాలి? నువ్వేమైనా చేసుకున్నావంటే నా మీదొట్టే. ఏంటి మామ్, నేనంటే ప్రేమ లేని వాడి కోసం చస్తానని భయపడుతున్నావా? నేను మరి అంత పిరికిదాన్ని కాదు. ఎస్ బేబీ, నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. గౌతమే నీ జీవితం కాదు, నీకు వేరే జీవితం ఉంది. గౌతమ్ గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. కాశీకి వెళ్తే ఏదో ఒకటి వదిలేస్తారంట. నేను ఈ కాశ్మీర్లో గౌతమ్ని వదిలేస్తున్నాను మామ్. వాడికి నేను అక్కర్లేనప్పుడు వాడు కూడా నాకు అక్కర్లేదు. నేను రియలైజ్ అయిపోయాను. మేడం, కాఫీ. అయ్యో సార్, మీరు తీసుకొచ్చారేంటి? మీరు మన దేశ రహస్యాలను భద్రంగా తీసుకొచ్చారు. మీకు గౌరవం ఇవ్వడంలో తప్పేమీ లేదు. తీసుకోండి. థ్యాంక్ యూ సార్. మీరా గారు,
మీరు ఇదివరకు ఎప్పుడైనా కాశ్మీర్ వచ్చారా? ఎందుకు అడుగుతున్నారు సార్? మిమ్మల్ని ఎప్పుడో చూసినట్టుందండి. ఎప్పుడు చూశారు? ఐ థింక్ మిమ్మల్ని ఇంద్రతో చూసినట్టు గుర్తు. అప్పట్లో ఇందరికి ఒక లవర్ ఉండేది. వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అది మీరే కదా? చెప్పండి, మీరే కదా ఇంద్ర ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి? లేదు సార్, గౌతమ్ గారు చెప్తే వినడం తప్ప ఇంద్ర గారి గురించి నాకు పెద్దగా ఏమీ తెలీదు. కానీ మీరు అచ్చం అలానే ఉన్నారు. ఆ అమ్మాయి నాకు బాగా గుర్తు. మీరు తను చూడ్డానికి ఒకేలా ఉన్నారండి. ఇంద్రగారు ప్రేమించిన అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలీదు, కానీ నేను వేరు సార్. నా పేరు మీరా. నేను కేరళ నర్సుని. గౌతమ్ గారి బాబుని చూసుకోవడానికి వచ్చాను. వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. ఇది ఇంకా మాయ చేస్తూనే ఉంది. మీరా అని అబద్ధాలు చెప్తూనే ఉంది.